అయితే ఇక్కడ ఒక అంశాన్ని మనం స్పష్టంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముందుగా రాజుగారు కూడా చెప్పారు, కొలుపూడి గారు కూడా చెప్పారు. విజయసాయి రెడ్డి గారు 2014 నుంచి విశాఖపట్నం కేంద్రంగా ఈ భూములు ఈ వ్యవహారాలు నడపడంలో ఒక పెద్ద క్యాంపెయిన్ వాళ్ళు చేశారు ఆయన. ఆ 2014 వచ్చేప్పటికి 19లో ఎప్పుడైతే అధికారం వచ్చిందో ఇక అసలు మరి ఊహించలేనటువంటి పరిణామాలకు వచ్చేసారు. దాంతో పాటుగా ఈ జరుగుతున్న పరిణామాల వెనకాతల అపారమైనటువంటి అవకాశాలు కల్పించింది అధికారులే. ఈ ముఖ్యంగా ఈ శాంతి గారు విజయసాయి రెడ్డి గారి మధ్య జరిగినటువంటి వ్యవహారాన్ని ప్రజలు ఎవరైనా నమ్మగలుగుతున్నారు, లేకపోతే ఇది వాస్తవం అనుకుంటున్నారు, లేకపోతే కాదు అనుకుంటున్నారు అన్న చర్చ కోసం కాకపోయినా దేవాదాయ భూములు విశాఖపట్నం జిల్లాలో, అంటే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో హైయెస్ట్ ఉన్నవి విశాఖపట్నం జిల్లాలోనే. ముఖ్యంగా ఇదంతా ఈ వ్యవహారం అంతా నడిచింది ఎక్కడ అంటే దేవాలయ భూముల కోసం శాంతి గారిని దగ్గరికి చేర్చుకున్నారు ఆయన. ఆమె ఆధ్వర్యంలోనే ఈ భూములన్నీ ఆయన టేక్అవుట్ చేశాడు. అందులో లబ్ధి కోసమే ఈ డబ్బులు ఇచ్చారన్నది ఒక ఆరోపణ నడుస్తా ఉంది. ఎందుకంటే నేను కూడా పత్రికల్లో చూశాను, మనం విజయవాడలో 4 కోట్ల రూపాయలతో విల్లా కొనుక్కోవాలని శాంతి గారు మదన్ మోహన్ గారితో చెప్పారని, అది నీకు ఎక్కడి నుంచి వస్తాయి ఆ డబ్బులు అని ఆయన అడిగారని ఎక్కడో పత్రికల్లో కూడా నేను ఈరోజు ఫాలో అయినట్టు గుర్తు. ఈ పరిణామంలో ఈ దేవాదాయ శాఖ భూములే కాకుండా అన్ని రకాల భూములు, అంటే ఒక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా తెలియలేనటువంటి, ఒక రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీకి తెలియలేనటువంటి అంశాలన్నీ కూడా విజయసాయి రెడ్డి దగ్గర ఒక కేంద్రం ఉండేది. ఆ కేంద్రం విశాఖపట్నం కేంద్రంగా పనిచేసేది. ఆ విశాఖపట్నంలో ఒక చార్టెడ్ అకౌంటెంట్ కానీ, లేకపోతే మాజీ ఎంపీ కానీ, లేకపోతే విజయసాయి రెడ్డి గారు కానీ, ఇట్లాగ మొత్తం అంతా పెద్ద ఎక్కడ ఖాళీ స్థలం దొరికినా ఇమ్మీడియట్ గా మనుషులు వెళ్ళడం, విజయసాయి రెడ్డి గారు చూసారు ఇది కావాలంటున్నారు, మీరు రేపు రండి అని అనడం. అక్కడికి వెళ్తే విజయసాయి రెడ్డి ఇంటికి వెళ్ళడానికి కూడా బయట సెల్ ఫోన్లన్నీ డిపాజిట్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక విషయం చెప్పి ఒక ఫిగర్ చెప్తే ఆ ఫిగర్ ఒప్పుకొని బయటికి రాకపోతే ప్రమాదం అన్న స్థితికి విశాఖపట్నంలో ఈ భూ కుంభకోణాలు జరిగినాయి. ఈ క్రమంలో ఎండోమెంట్ భూములనే కీలకంగా టార్గెట్ చేయటం వల్ల మీరు గమనించుంటారు, వికే గారు పెద్దలు అశోక్ గజపతిరాజు గారిని టార్గెట్ ఎందుకు చేశారు? అశోక్ గజపతిరాజు గారి తనకు మాన్సాస్ భూముల మీదకి ఎందుకు వచ్చారు? సింహాచలం పంచగ్రామాల భూముల మీదకి ఎందుకు వచ్చారు? సింహాచలం దేవస్థానం కానీ మాన్సాస్ భూముల చుట్టూ ఈ విజయసాయి రెడ్డి ఒక వ్యూహం అల్లి కదా. అప్పుడు మనకి ఎండోమెంట్ మినిస్టర్ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆల్చేత అశోక్ గజపతిరాజుని తిట్టించడం ఆ రోజుల్లో మీకు గుర్తుంటది. నేను ఒక్కనే ధైర్యంగా అశోక్ గజపతి అనుకూలంగా ఏబిఎన్ లో చర్చలో మనం చెప్పడం, అవి మాన్సాస్ భూములు నిబద్ధతతో ఉన్నాయని చెప్పి ధైర్యంగా చెప్పిన ఆ రోజుల్లో నేను ఒక్కనే, మిగతా వాళ్ళందరూ భయపడిపోయారు. ఎందుకు ఇది క్రసింగ్ అంతా ఎందుకు జరిగిందంటే ఇటువంటి అధికారులు ఉండబట్టికే. లైక్ శాంతి గారు అనేక రంగాలు, అంటే రెవెన్యూ సైడ్ అలా వాళ్ళు ఉన్నారు, అలాగే ఎండోమెంట్ వైపు ఉన్నారు, అట్లాగే ఇంకా అనేక కోణాలు ఉండబట్టికే ఈ మొత్తం గ్యాంబ్లింగ్ కి అవకాశం దొరికింది అన్నది జనము స్పష్టంగా అర్థం చేసుకున్నారు. ఇక వాళ్ళ మధ్య నడిచినటువంటి సంబంధాలు అవి ఎట్లా జరిగినాయి ఏంటి అన్నది, భర్తగా నేను కంప్లైంట్ పెట్టానని మదన్ మోహన్ అంటున్నారు, భారీగా లేదా ఆయన నా భర్త కాదు, ఆల్రెడీ మేము ఎప్పుడో విడిపోయాం, ఇంకొక ఆయనతో నేను ఉన్నాను కాబట్టి ఆయన అనడానికి లేదని ఆయన అంటున్నారు. ఈ మధ్యలో విజయసాయి రెడ్డి గారు నాకు 1,60,00,000 ఇచ్చారని ఈయన అంటున్నారు. ఇది ఎట్లాగే వచ్చిందని చెప్పి మనం చర్చ జరుగుతున్నాం. ఇదంతా ఒక కోణం అయితే, ఈ కోణంలో మాత్రం రాష్ట్రంలో ఎక్కడా జరగలేనని భూ కుంభకోణాలు, ఎక్కడ 22A ఒక సైట్ చూడటం, ఆ సైట్ అమ్ముతావా లేదా అని అడగడం, 22A పెట్టించడం, 22A పెట్టించిన తర్వాత అది నోటీస్ రావడం, సార్ మాది 22A ఉన్నది అని చెబితే వెంటనే విజయసాయి రెడ్డి గారి మనుషులతో మాట్లాడిన తర్వాత 22A నుంచి బయటికి రావటం, ఇంత జరిగింది. ఇది ఒక పెద్ద వ్యవస్థ, ఇది ఒక పెద్ద చక్రవర్తి చేస్తున్నటువంటి పనులు. ఇదంతా ఒక మహారాజు ఒక కోటలో జరగాల్సినటువంటి పనుల్లాగా ఉత్తరాంధ్రలో వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా కేరఫ్, అంటే అప్పుడు కొద్ది రోజుల పాటు, అంటే వైవి సుబ్బారెడ్డి గారు విశాఖపట్నం జిల్లాలో బాధ్యతలు తీసుకునేంత వరకు విజయసాయి రెడ్డి గారి జమానా అంతగా నడవలేదు. లక్షల కోట్ల విలువైనటువంటి భూములు. కాబట్టి ఈ రెండో అంశం కోసం కాకపోయినా ఇటువంటి అధికారుల్ని లోబర్చుకొని, ఇటువంటి అధికారులకి ఏదో గూడుపుటాన్ని చేసి, ఇటువంటి అధికారుల వల్లే ఆయనకి అది జరిగింది అన్నది స్పష్టంగా ప్రజలు క్లియర్ గా అర్థం చేసుకుంటున్నారు.